మరొకసారి మనం దేవుణ్ణి ఆరాధించడానికి వీలుగా కీర్తనల గ్రంథము 117వ అధ్యాయం 2 వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాలు నేను చదువుతాను. మీరు దయచేసి ఇంటి దగ్గర ఉన్నవారు శ్రద్ధగా మీ బైబిల్ దగ్గర పెట్టుకుని కనీసము ఈ దినాల్లో మనకు అర్థం అవ్వాలా, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు యొక్క పరాక్రమము, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన మరి ఎలాగూ మనం నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ఎంత రోషము కలిగినటువంటి దేవుడో, ఆయన మానవాళి మీద ఆయన ఉగ్రతను తీసుకురావాలంటే ఆయన ఎంతగా, ఎంత స్థాయిలో, ఎంత తీవ్రతలో ఆయన ఆ ఉగ్రతను మానవాళి మీదకి తీసుకురాగలడు అనేటువంటి విషయాన్ని మనము మరి అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం, కీర్తన గ్రంథం 117వ అధ్యాయం 2 వచనాలు నేను చదువుతా. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ వారమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. మంగళవారం బైబిల్ స్టడీ వర్తమానంలోను, గురువారం ప్రార్థనా కూడిక మరి వర్తమానంలోనూ సహాయపడ్డారు. వారమంతా ఎంతో కాపుదలు ఇచ్చారు. ఎంతోమంది ఎన్నో రీతులుగా ప్రభువా దుఃఖించేవారుగా ఉన్నారు. ఎంతో హైరాణ పడేటువంటి పరిస్థితులు, ఎంతో కలవరము, భయముతో నిండినటువంటి పరిస్థితులు ప్రభువా మా ముందున్నాయి. అయినా మా దేవుడు మరి ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉందో దాన్ని ప్రధానంగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, లేఖన భాగాలు ధ్యానించడం ద్వారా, ఆరాధించట్లో మాకు మీ వర్తమానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. అలాగే నన్ను కూడా శిలువ చాటును మరుగుపరచండి. సంపూర్తిగా ప్రభువా మీరు నన్ను ఖాళీ చేసి మీ మహిమ కొరకు ప్రభువా నన్ను వినియోగించుకుని మీ మాటలు ఆరాధన కొరకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినములో మనము ఆరాధించడానికి ఒక మంచి భాగం దేవుడు అనుగ్రహించాడు. యెహోవా కృప ఈరోజు ఆరాధించే వారందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి సంతోషంగా మరి దేవుణ్ణి బట్టి, దేవుడు అనుగ్రహించిన మంచి స్థితిని బట్టి, ఒకటి హృదయ శుద్ధి కలిగినటువంటి స్థితి, రక్షణ అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. 2, ఈ దినాల్లో ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సంగతులు జరిగి కరోనా పరిస్థితులను బట్టి మరి దేవుని యొక్క మరి ఆ ఉగ్రత మానవాళి మీదకి రావడం వలన ఎన్నో కుటుంబాలు ఎన్నో రీతులుగా ప్రాణాపాయమే కాదు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నీ తల్లకిందులై ఎవరు సహాయపడతారు అనేటువంటి మరి పరిస్థితిలో ఉన్నటువంటి దినాల్లో, కాలంలో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ దినంలో మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. కేవలం ఆయన కృప ఈ దినాల్లో ఎంతో హెచ్చుగా, ఆశించిన దానికన్నా, మనం కోరేదానికన్నా, మనకు సరిపోయేదానికన్నా ఆయన కృప. చూసారా, ఈ దినాల్లో ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ప్రాణము నిలబెట్టడానికి మరి మనుషుడు తనంతట తానుగా శ్వాస సరిపోయినంతగా గాలి పీల్చుకోవడానికి లేని కరోనా పరిస్థితుల్లో కావాల్సింది ఆక్సిజన్. దానికోసమే వెంపర్లాడుతున్నారు. ఎంతో కొరత వచ్చింది. అయితే
క్రైస్తవులముగా, విశ్వాసులముగా, రక్షణ పొందినటువంటి వారముగా మనకు కావాల్సింది ఏమిటంటే దేవుని యొక్క కృప. ఆ కృపనే జ్ఞాపకం చేసుకోవటం మనం ఈరోజు ఆరాధిస్తున్నాం, ఆయన్ని ఘనపరుస్తున్నాం. ఆయన కృప ఎట్లా ఉంది అంటే, కావలసిన దేశాలంట కావలసినంతగా ఆక్సిజన్ స్టాక్ పెట్టుకోలేదంట, ఉత్పత్తి చేయలేకపోతుంది. కొన్ని ముందస్తుగా వాటిని భద్రపరచుకోలేనటువంటి వార్తలు మనం వింటున్నాం. అంతే దేవుని యొక్క కృప మాత్రము, ఒక మాటలో చెప్పాలంటే ఎంత స్టోరేజ్లో ఉందంటే ఆయన కృప, కావలసిన దానికంటే ఎక్కువైనటువంటి కృప. అందుకే సమస్త అన్యజనులు ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, నీ సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. కాబట్టి మరి ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలంటే మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం చూడాలి తప్పనిసరిగా. అపోస్తల కార్యాలు ఆయన కృపను బట్టి ఎలాగూ మనము విశ్వాసము ద్వారా ఆయన కృప వలన మనం రక్షింపబడితిమి అని పౌలు అంత స్పష్టంగా ఇక్కడ రాస్తున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. పౌలు రాస్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని కృప వలనే, మీరు విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇదే మాట మరలా పౌలు రాస్తున్నాడు తీతుకు రాసినటువంటి పత్రిక. తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఇదే మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన కృపను బట్టి ఈ దినములో మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం. మనం తిమోతికి తీతుకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఇక్కడ ఇంచుమించు ఆయన మరి కృపను బట్టి మనము రక్షింపబడినామనేటువంటి మన రక్షకుడైన 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, కనికరము ఆయన కృప, దానిని బట్టి పునర్జన్మ సంబంధమైన చాలాసార్లు మనం జ్ఞాపకం, నూతన స్వభావం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. చూడండి, అందుకే మరి పౌలు రాస్తున్నాడు, అపోస్తలుడు అయినటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఎందుకనంటే నూతన స్వభావము దేవుడు మరి ఆయన మన జీవితంలో జరిగించినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి నూతన స్వభావము మన జీవితంలో సంతరించుకుంది. అందు గురించే 1 కొరింథీ 2వ కొరింథీ 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం, 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అంటున్నాడు పౌలు. కాబట్టి నూతన స్వభావం వచ్చింది. ఇప్పుడు హృదయ శుద్ధి దేవుడు మనకు అనుగ్రహించి, తర్వాత కేవలం ఆయన కృప మన ఎడల అధికముగా హెచ్చుగా ఉండి ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచుట వలన మనము ఈ దినములో మరి ఎంతో సంతోషము కలిగి, కుటుంబ భద్రత కలిగి, హృదయానికి రక్షణ, హృదయానికి భద్రత, అలాగే వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రత, క్షేమాన్ని దేవుడు అనుగ్రహించి మనం ఆరాధించడానికి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు.
మరి కృప ఎంతో హెచ్చుగా ఉంది. కేవలము మరి ఆయన కృప వల్లనే మనం రక్షింపబడ్డాము. కేవలము ఆయన కనికరం వల్లనే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారాను మనం రక్షింపబడినట్లుగా మనము మరి చూస్తున్నాం. తర్వాత ఇంకొక మాట మనం గమనిస్తే, మనం చూసినప్పుడు మరి ఆ భాగాన్ని కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యాలు, ఆ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎట్లాగూ దేవుడు ఆయన కృప చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు. మరలా అదే మాట, యెహోవా కృపగలవాడు. లేదంటే మరి మనము ఎప్పుడో మరి ఆయన ఉగ్రతకు మనం గురి అవ్వాల్సినటువంటి వారు. ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ముందు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. విలాప వాక్యాల్లో మాట మనం చదువుకునే దానికి ముందు బాగా పౌలు ఎక్కువగా రక్షణ సంబంధమైనటువంటి వివరణ, మరి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన చేసినటువంటి గొప్ప రక్షణ కార్య సంబంధమైనటువంటి వివరణ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఎక్కువగా పౌలు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయం. ఎలా ఉంటే మన జీవితము, ఆయన ఎలాగూ మనల్ని కనికరించాడు. ఆయన కృపను హెచ్చుగా ఉంచి, ఆయన కనికరమును హెచ్చుగా మన మీద ఉంచి, ఎట్లాగూ దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. రక్షణ మనకి దొరకకపోతే దేవుని యొక్క కృప మన మీదకు, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, మరి ఆ సంకల్పం మన జీవితంలో లేకుండా ఉన్నట్లయితే దైవోగ్రతకు పాత్రులమై ఉండాల్సినటువంటి వారు. 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను, ఇది మనం ఆయన కృప ఎట్లా ఉంది అంటే, దైవోగ్రతకు మనం గురి కాకుండా, పాత్రులకు కాకుండా ఉండేదానికి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇక్కడ మరలా అదే మాట, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఈరోజు ప్రధానంగా మనము మనసులో పెట్టుకునేటువంటి మాట, మనకు మరి ప్రధానంగా మనము మరి ఆరాధించాల్సినటువంటి మాట దేవుని యొక్క కృప. అది ఎఫెసీలో చూసాము, దేవుని యొక్క కనికరం తీతుకు రాసినటువంటి పత్రికలో చూసాము. తర్వాత ఇప్పుడు చదువుకున్నటువంటి మరలా 2వ భాగం, దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై అద్వితీయ ఏకైక కుమారుని యేసు ప్రభుని లోకంలోనికి పంపించడం ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని మన పక్షంగా, నా పక్షంగా, మీ పక్షంగా జరిగించాడు. కాబట్టి ఇప్పుడు మరి మనము మరికొన్ని వచనాలు చూస్తాం. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన కృప హెచ్చుగా ఉంది. ఇప్పుడు మరలా విలాప వాక్యాలకు వచ్చినప్పుడు ప్రారంభమే అంటే మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రారంభ వచనమే 3వ అధ్యాయం విలాప వాక్యం, యెహోవా కృప గలవాడు. భౌతికంగా ఉన్న పరిస్థితులు చూసినా, లేదా 2వ మరణానికి పాత్రలమైనటువంటి మన ఆత్మీయ జీవితాన్ని చూసినా, ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా. 22 విలాప వాక్యాల 3:22, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడివి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు
నేను నమ్మిక ఉంచుకొంచున్నాను అంటున్నాడు. ఇది మరి ఆయన కృపను, మళ్ళా ఆయన వాత్సల్యతను, ఆయన కృప అనేటువంటి మాట మనం చూసాం. ప్రధానంగా ఆయన కనికరము అనేటువంటి మాట మనం ఎందుకు, ఆయన వాత్సల్యత అనేటువంటి మాట మనం చూసాం. ఎందుకు అంటే ఎంత సంతోషకరమైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పేతురు ఇటువంటి మరి భాగ్యాన్ని మనకి కలిగించడానికి గొప్ప సంతోషం. ఇది మరి మొదటి అధ్యాయం 8-9 వచనాలు ఉన్నాయి. ఇందులో ఈ సంతోషం, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఈ పునర్జన్మ సంబంధం, ఆయన ఉగ్రతకు పాత్రలమై ఉన్నటువంటి సందర్భంలో, పరిస్థితులలో కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాడు. మాటలు సుపరిచితమైనటువంటి మాటలు అయినప్పటికీ కూడా తప్పనిసరిగా మనము మరి ఆయన్ని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఎప్పుడు కూడా మరి మనము ఈ ఆరాధనలో ఈ మాటలు తప్పనిసరిగా మనం పలకవలసినటువంటి వారమే. ఇది మనము పేతురు రాసినటువంటి పత్రికలో ఇదేమి ఇవ్వడానికి అంటే, ఇది ఇంత సంతోషాన్ని మనకి ఇవ్వడానికి. చదువుతున్నాను 8-9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ, ముఖ్యంగా మనం పొందింది ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచున్నాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించి, తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి మనకు అనుగ్రహించింది ఏంటి అంటే చెప్పనశక్యము కానీ సంతోషము గలవారమై ఆనందిస్తాడు. ఆయన చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన రక్తాన్ని బట్టి, శిలువలో ఆయన చిందించినటువంటి రక్తాన్ని మనము ఎప్పుడు కూడా రక్షణ మన జీవితంలోకి వచ్చిందనేటువంటి మాటను గుర్తు చేసుకున్నామంటే, ఆయన కృపను బట్టి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పనిసరిగా. అందుకే ఇదే పేతురు ఇదే మొదటి అధ్యాయంలోనే 19వ అమూల్యమైనటువంటి రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేరి, కృప వలన కలిగి. పదే పదే ఈ దినములో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన కృపను బట్టి మరి మనము ఏ సంగతి జరిగినా మన జీవితం రక్షణ కార్యము జరిగిందంటే కేవలం ఆయన కృపను బట్టి. ఆయన కృప మనడేలా హెచ్చుగాను అధికముగాను ఉంది. కావలసినంతకంటే మనం ఆశించిన దానికంటే ఎక్కువ కృప ఆయన మన ఎడల, ఆయన వాత్సల్యత. 3 మాటలు ప్రధానమైనవి మనం చూసాం. ఆయన్ని కొనియాడడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు ఆయన కృప, తర్వాత రెండోది ఆయన కనికరము, మూడోది ఆయన వాత్సల్యత. యెహోవా కృపగలవాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరోది ఇలాంటి మాటే మనము బాగా తెలిసినటువంటి మరి మాట అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వీలుగా దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈరోజు ఆరాధన వర్తమానంలో మనకంతా కూడా ఆయన కృపను బట్టి ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. ఆయన కృపే లేకపోతే, ఆయన వాత్సల్యతే లేకపోతే 2 రకాలుగా మనం నష్టపోయి ఉండేవారు. 103వ కీర్తన ప్రధానంగా మరి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట 2:3, 103, 2:3, తర్వాత 8వ వచనము, 9వ వచనము, 10వ వచనం. తెలిసిన వచనాలు అయినప్పటికీ కూడా అంత కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, యెహోవా కృపగలవాడు. మనం ఆయన ఆరాధించిన భక్తులందరూ ఆరాధించారు. వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల నుండి వారు బయటపడిన తర్వాత
దేవుణ్ణి ఆరాధించడం ఎన్నడూ మర్చిపోయి ఈ ఆదివారాల్లో మనము మరి ముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయాన్ని పోగొట్టుకోకూడదు. అందరం కలుసుకునేటువంటి సంగతి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి మనము మరి ఆరాధించవలసిన వారముగా ఇంటి దగ్గర ఈ ఆన్లైన్లో మనం వర్తమానం విని, సంఘం ద్వారా ఏలీం ప్రార్థనా మందిరం ద్వారా వచ్చినటువంటి వర్తమానం విని స్థానికంగా ఆరాధించేవారు ఆరాధించాలి, ఎవరింటి దగ్గర వారు. అందుగురించి 103లో నా ప్రాణమా 2:3 కీర్తన 103:2 నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. తర్వాత 8వ వచనం నుండి మనం చూసినప్పుడు 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యం, ఇంకొక మాట ఆయన కృపను చూసాము, రెండోది ఆయన కనికరాన్ని చూసాము, మూడోది ఆయన వాత్సల్యతను చూసాము, నాలుగోది ఆయన యొక్క దయను చూసాము. మనం ఈ దయాదాక్షిణ్యపూర్ణుడు 103వ అధ్యాయం 8వ వచనం యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మరలా కృప అనేటువంటి మాట మరి ఎన్నిసార్లు మనం ధ్యానించామో చూడండి. 11వ వచనం భూమి కంటే ఆకాశము ఎంత, ఇక్కడ 117వ అధ్యాయంలోనేమో మన ఎడల దేవుని యొక్క కృప ఎంత హెచ్చుగా ఉన్నది అని చదువుతాం. యెహోవా 117వ కీర్తన 1వ వచనం యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఇంకొక మాట కూడా విశ్వాస్యత, ఆయన విశ్వాస్యత, ఆయన కృప, ఆయన విశ్వాస్యత, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క వాత్సల్యత, ఇవి ప్రధానంగా మనము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి నిర్మూలము కాకుండా ఉన్నాం. ఆయన మన జీవితంలో ఒక భాగంగా ఉన్నాడు. అందుకనే 103వ కీర్తనలో ఈ కృప అనేటువంటి మాట సంబంధమైనటువంటి వచనాన్ని 103వ కీర్తనలో 11వ వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కృప అంత హెచ్చుగా ఉంది. ఆయన కృప అంత ఎంత అధికంగా ఉందంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ కృపను బట్టే మనం ఆరాధించాలి. అట్లా ఆరాధించారు చాలా సందర్భాలు. ఒక్క మాట ఎట్లా నడిచారు, ఎక్కడ నడిచారు వారు? ఆరిన నేలను నడిచారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి వాళ్ళు నడిచిన భాగం ఎట్లా ఉందంటే దేవుడు నిజంగా చెప్పాలి అంటే అలాగే నడిపిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో అట్లా నడిపిస్తున్నాడు. ఆరిన నేల, ఏమీ ఇబ్బంది లేకుండా వారు ఉపద్రవం నుండి బయటికి రాగానే, ఆ ఎర్ర సముద్రం నుండి వారు బయటికి రాగానే ఆ మార్గంలో దేవుడు నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి నిర్గమాకాండం చివరిగా 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయం 19వ వచనం నిర్గమాకాండము 15వ అధ్యాయము 19వ వచనం ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రపు మన మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని అంత సురక్షితంగా కాపాడాడు. ఆత్మీయ జీవితంలో కాపాడాడు, భౌతిక జీవితంలో కాపాడాడు. అందుగురించే ఇప్పుడు మనం చదువుకునేటువంటి మాట, వారందరూ దేవుని స్తుతించారు. దేవుడు ఆయన కృపచేత వారిని నడిపి శత్రువు చేతికి అప్పగించకుండా
వారిని అందరినీ నడిపించినటువంటి ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి దేవుణ్ణి ఎలా స్తుతించారు? 20వ వచనం, 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురును చేత పట్టుకును, స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతో నాబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు ఆశ్రయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడదోసెను. దేవుని స్తుతించారు. చూడండి, అందుకే మనము దావీదు అనుభవాన్ని మనం చూసినప్పుడు అనేక సందర్భాల్లో దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క గొప్పతనమును బట్టి దేవుణ్ణి ఆరాధించేవాడిగా మనము దావీదు యొక్క అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, దేవుడు మరి దావీదు పొందినటువంటి మేలులను బట్టి, తను ఆరాధించినటువంటి విధానాన్ని బట్టి మరి మనం కూడా ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని దావీదు ఆరాధించినటువంటి విధానాన్ని మనము ఏ రీతిగా కీర్తనాకారుడు మరి ఆరాధించాడో ఆ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మరి 96వ అధ్యాయం యెహోవా మీద, మొదటి వచనం నుండి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. 4వ వచనం నుండి మరలా, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనముల దేవతలు అందరి వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విజాలను సృజించినవాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ ఆలయంలో, పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అందుకనే ఈ దినంలో 117వ అధ్యాయంలో మరి మనం చదువుకున్నటువంటి భాగాన్ని, కీర్తనల గ్రంథం 117వ అధ్యాయంలో ఆయన కృప మన ఎడల అధికముగా హెచ్చుగా ఉంది. దాన్ని బట్టి కృప అనేటువంటి మాట, కనికరం అనేటువంటి మాట, వాత్సల్యత అనేటువంటి మాట, ఈరోజు ప్రధానంగా నూతన స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక కృపను ఆయన ప్రేమ చేత, మహాప్రేమ చేత అంటున్నాడు పౌలు. కీర్తన గ్రంథం 117వ అధ్యాయం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అట్లాగూ మనం ఎవరి ఇళ్ళ దగ్గర మనము కొంతసేపు ఆరాధనలో గడుపుదాం.